బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము హిమాలయ యోగి గురించి అనంతభాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్ యొక్క పోడ్కాస్ట్లో సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరి ఏదైతే గురువు సిగ్నల్ ఇస్తూ ఉంటాడు, ఆ సిగ్నల్ని మనం పట్టుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనము రెండో ప్రశ్నలోకి వెళ్తే మా గురువు గురించి మాట్లాడుకుంటున్నాం. సత్యమైన గురువు ఎలా దొరుకుతాడు అని. గురువు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఒక అడుగు కూడా వేయటం సాధ్యమేనా? సత్యమైనటువంటి శిష్యుణ్ణి సత్యమైన గురువే వెతుక్కుంటూ వస్తారు అని అంటారు. ఇది నిజమేనా అని ప్రశ్న వేస్తున్నాడు అనంతభాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్ని. జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తున్నారు, అవును, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. గురువు అంటే ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు స్కంద పురాణంలో గురు గీతలో రాసినట్టు గురువు స్వయంగా రచయిత శివుడే పరమ గురువు. బ్రహ్మాండం గురించి మాట్లాడితే ఇక్కడ పరమ సద్గురు శివుడే. ఆయన ఎవరో ఒకరిని నిమిత్తంగా చేస్తారు. ఈ భూమి మీద ఏదైనా ఆత్మకు జీవన్ముక్తి ఇవ్వాలంటే, ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ చేయాలన్నా ఎవరో ఒక మాధ్యమం ద్వారా ఆత్మను ఆకర్షిస్తారు, జ్ఞానం ఇస్తారు, ఆత్మకు ముందుకు వెళ్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆత్మ మూల సంకల్పం ఏమిటి? ప్రతి ఆత్మ కేటగిరీ వేరు, ప్రతి కేటగిరీలో సంకల్పం వేరు. ఆత్మలన్నీ కూడా శివుణ్ణి వెతకవు. ఎవరో విష్ణువుని వెతుకుతారు, కొందరు ఇంకొకళ్ళని దేవతల్ని వెతుకుతారు. ఆ మూల సంకల్పం బుద్ధి క్లియర్ అయినప్పుడే బయటికి వస్తుంది. అప్పుడు తన రచయితతో, తన సోర్స్తో కలవాలనే తీవ్ర కోరిక జాగృతమవుతుంది. ఆ సమయంలో అతనికి గురువు సిగ్నల్ దొరుకుతుంది. ఎవరు? శివుడు క్రియేషన్ అయితే శివుడితో కలవటానికి ప్రయత్నిస్తాడు. మహాశివుడి క్రియేషన్ అయితే మహాశివుడితో కలవటానికి ప్రయత్నం చేస్తారు. మూల ప్రకృతి జాగృతమైతే దానితో కలవడానికి ఎక్కడా కూడా మనకి దొరకదు జ్ఞానం. సిగ్నల్ రావటం మొదలవుతుంది. సత్యమైన గురువు, సత్యమైన శిష్యుడు గురువు దగ్గరికి చేరతాడు అని చెప్తారు. ఆత్మ మూల సంకల్పం ఏమిటి? ముందు తాను గుర్తించాలి, తనకు ఏం కావాలి, తన సోర్సుతో కలవాలి. అంటే ఆత్మకు స్వచ్ఛమైన గురువు తప్పకుండా దొరుకుతాడు. పరమ సత్యం చేరే దారి ఏమిటి? పరమ సత్యం కూడా ప్రతి ఆత్మకు వేరువేరుగా ఉంటుంది. శివుడు ఎవరు? క్రియేషన్ అయితే వాడికి పరమ సత్యం శివుడే. ఎవరు? మహాశివుడికి క్రియేషన్ అయితే వాడికి పరమ సత్యం మహాశివుడే. ఆత్మ కేటగిరీ ప్రకారం పరమ సత్యం వేరు. దాని కోసం శుద్ధీకరణ కావాలి. మనుష్య శరీరంలో బుద్ధి శుద్ధి కాకపోతే పరమ సత్యం కోసం వెతకలేడు. ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది అంటే సంకల్పం జాగృతమైనప్పుడే. ఆత్మ భూమి మీదకు వచ్చినప్పుడు పంచతత్వాల మాయ చుట్టూ ఆడుతూ ఉంటుంది. నేను అవినాశి ప్రపంచాన్ని పొందాలి అనుకుంటుందా, లేక అవినాశిగా ఉండాలి అనుకుంటుందా? ఈ సృష్టిని కూడా దుఃఖాన్ని చూసి తత్వాల జ్ఞానం వచ్చినప్పుడు నేను ఎందుకు వచ్చాను, ఆత్మ ఎందుకు నేను వచ్చాను అనుకోవాలి. అక్కడి నుండి ఎలా బయటకు వెళ్ళాలి అనే ప్రశ్న వస్తుంది. నేనెవరు? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? ఈ ప్రశ్నలు వచ్చినప్పుడే పరమ సత్య అన్వేషణ మొదలవుతుంది. సంసారం దుఃఖంతో విసిగిపోయినప్పుడు ఈ ప్రశ్నలు వస్తాయి. పరమ సత్యం లోపలే ఉంది. బుద్ధి శుద్ధం కావాలి, అప్పుడే కనిపిస్తుంది. గురువు పని బుద్ధిని శుద్ధం చేయటం. అది శుద్ధమయ్యే కొద్దీ తానే చూసుకుంటాడు, పరమ సత్యాన్ని స్వయంగా అనుభవిస్తాడు. యుద్ధ భూమిలో గీత ఎందుకు చెప్పారు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. గీత సందేశం యుద్ధ భూమిలో ఇచ్చారు. ఆ పైన కర్ణుడు భీష్ముడిని చంపమని కూడా అర్జునుడికి చెప్పాడు. అంటే అర్థం ఏమిటి?
ఇది కృష్ణుడి సందేశం. ఈ సృష్టి జడం. మహాభారత యుద్ధం ధర్మస్థాపన కోసం యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు. ధర్మస్థాపన కోసం నేను పదే పదే అవతారం ఎత్తుతాను అని కూడా చెప్పారు. ఇక్కడ రెండు తత్వాల మధ్యన యుద్ధం జరుగుతుంది. జడం చైతన్యం, చైతన్య గుణం, శాంత స్వరూపం, జ్ఞాన స్వరూపం, సతో గుణానికి యజమాని. జడం కామక్రోధ లోభ మోహ అహంకారం. కర్ణుడు భీష్ముడు అవతలి పక్షంలో అందరూ జడంలో చిక్కుకున్నారు. జడకు సొల్యూషన్ లేదు. జడం అనేది అంతం అవ్వాల్సిందే. అదే అంతమే మృత్యువు. అందుకే వీళ్ళు ఆల్రెడీ చచ్చిపోయాడు అంటారు. నువ్వు నిమిత్తం మాత్రమే అని అర్జునుడికి చెప్పాడు. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా చచ్చే ఉన్నారు. సచ్చేదెవరు, సంశయదెవరు, కేవలం నువ్వు నిమిత్త మాత్రం అని చెప్పాడు. ధర్మస్థాపన ఆత్మధర్మం స్థాపన, శరీర ధర్మం కాదు. ఆత్మధర్మం అవినాశి, సనాతనం. దాని స్థాపన కోసమే వీళ్లను చంపాలి అని చెప్పాడు. అందుకే యుద్ధ భూమిలోనే సందేశం ఇచ్చాడు. ఈ సృష్టిలో మనం ఎలా జడంలో చిక్కుకున్నామో అర్జునుడికి, ఈ ప్రపంచానికి అర్థమయ్యేలా ఈరోజు ఇరాన్ అమెరికా యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇవన్నీ జడంలో చిక్కుకున్నాయి. జడంలో చిక్కుకుంటే వినాశనమే. వినాశి సృష్టిలో నుండి బయటకు దారి లేదు. దాన్ని నాశనం చెయ్యాలి. అందుకే అందరినీ నాశనం చేయి అన్నాడు. ఈ జీవాత్మ అన్న అంశయే, కానీ నా వైపు చూడటం లేదు. జడం వైపు ఆకర్షితమవుతుంది. జడం వైపు వెళ్తే మృత్యువు తప్పదు. జడం వదిలి చైతన్యం వైపుకు వెళ్ళాలి. శివుడు కాలం అంటారు కదా, ఎందుకు ఆయన్ని కాలుడుగా చెప్తారు అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంటే. కాలం అంటే కేవలం సమయం కాదు. కాలం అంటే పవర్, కాలం అంటే గతి, కాలం అంటే సమయం, కాలం అంటే ఒక ఊర్జ. శివుడు కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే శివుడు సృష్టి రచన చేసినప్పుడు మహాశివుడి నుండే తయారైంది. శివుడు తన బ్రహ్మాండాన్ని ప్రకటించినప్పుడే శివుడు అస్తిత్వంలోకి వచ్చాడు. శివుడు మొదట సంకల్పమే కాలం, T=0. అక్కడ నుండి బ్రహ్మాండ కాలం మొదలైంది. బ్రహ్మకు 100 సంవత్సరాల వరకు మరి శివుడే ఊర్జ నడిపిస్తుంది. అదే ఆయన పరిధి. ఆ గతిలో సృష్టి స్టార్ అయ్యి తమో ప్రధానంగా మారి ఒక సమయంలో కథమవుతుంది. ఆ సమయంలో శివుడు పవర్ క్షయమైపోతుంది. కాలం అంటే ఊర్జ. ప్రతి క్షణం జడంని మారుస్తుంది, చైతన్యాన్ని మార్చలేదు. మహాశివుడు సమయం, పవర్ ప్లస్ గతి, రిలాక్స్. గెలాక్సీ లెవెల్లో సృష్టి మహాకాల శక్తి. పరం మహాశివుడు మొదటి సంకల్పం. అనంతకోటి బ్రహ్మాండాలు. మహాకాల ప్రళయం అంటే మహాశివుడు సమయం. ఊర్జాకతం అయిన ఆ సమయంలో సృష్టి వైండప్ అయిపోతుంది. మళ్ళీ రచయిత నుండి పవర్ తీసుకుని సృజన చేస్తూ ఉంటారు. కాబట్టి కాలము, శివుడు, మహాకాలుడు, మహాశివుడు. సమయమే ఎట్లా గుర్తించాలి? సమయం అంటే ఊర్జ, గతి. స్వచ్ఛమైన గురువు దొరకాలంటే ఆత్మమూల సంకల్పం, జాగృతమై నా సోర్స్తో నేను కలవాలి అనే కోరిక వచ్చినప్పుడే గురువు నుండి సిగ్నల్ దొరుకుతుంది. నువ్వు ఎవరి క్రియేషన్ అయితే వాడితో నువ్వు కలవటానికి రెడీ అవ్వాలి. ఆధ్యాత్మిక ప్రయాణం అంతే. పరమ సత్యం ప్రతి ఆత్మ కేటగిరీ ప్రకారం పరమ సత్యం వేరు. బుద్ధి శుద్ధి కావాలి. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను అనే అన్వేషణ మొదలు కావాలి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. జడం వదిలి చైతన్యం వైపుకు వెళ్ళండి, లేకపోతే వినాశనం తప్పదు. కాలం అంటే శివుడు ఊర్జ నడుస్తున్నంత కాలం సృష్టి అనేది ఉంటుంది అని చెప్తున్నారు. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి. బేహద్